Swami Tech in Telugu YouTube channel subscribe. హాయ్ వ్యూవర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం అయితే జరిగింది మీ యొక్క యూట్యూబ్ ఛానల్. మీరు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే కనుక బయటికి వెళ్ళాలి. కొంతమంది అనుకుంటారు మొబైల్లో నేర్చుకోవాలి. అవి వెబ్సైట్స్ ఉండటం అయితే జరుగుతుంది. వెబ్సైట్స్లో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీ ముందుకైతే నేను ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. మీరు HTML అట్లాగే C+ కోర్స్ అవి నేర్చుకోవాలనుకుంటే వాటిలాగానే మనకి పైథాన్ అనే కోర్స్ కూడా ఉంటుంది ఒకటి. ఆ యొక్క పైథాన్ కోర్స్ మన మొబైల్లో ఏ అప్లికేషన్ మనకి యాక్సెసిబుల్గా ఉన్నది, ఏ అప్లికేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆ యొక్క అప్లికేషన్ పేరు వచ్చేసి పైథాన్ ట్యుటోరియల్స్ అప్లికేషన్ అనమాట. ఆ యొక్క అప్లికేషన్ ఏంటంటే మీకు స్క్రిప్ట్ వర్క్ మాత్రమే ఉంటుంది. మామూలుగా ఏంటంటే వీడియో రూపంలో ఉండవు. అవి ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అని అవి మనం చదువుకుంటూ మనం అర్థం చేసుకుని మనం పైథాన్ అయితే మన యొక్క ల్యాప్టాప్లో అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆ యొక్క యాప్ లింక్ కావాలంటే కనుక మన స్వామి టెక్ ఇన్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఆ యొక్క లింక్ మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆ యొక్క ఛానల్లో ఈ యొక్క అప్లికేషన్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోగలరు, పైథాన్ నేర్చుకోగలరు. ఇంకా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలా రావడం వల్ల అందరికన్నా ముందులే మీరే వీడియోస్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను దాని వరకు యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాప్ లిస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ యొక్క అప్లికేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. పైథాన్ ట్యుటోరియల్ అప్లికేషన్. పైథాన్ ట్యుటోరియల్ ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ డెవలప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ పైథాన్ ట్యుటోరియల్ అనే అప్లికేషన్ అయితే కొంచెం లేట్గా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇది మీ యొక్క ఇంటర్నెట్ బేస్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ అయితే కావడం లేదు. ఒకసారి మనం రైట్కి అయితే స్వైప్ చేద్దాం. ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. పైథాన్ ట్యుటోరియల్ గెస్ట్ స్టార్టెడ్ ఇక్కడ డెవలప్ అయితే చేద్దాం. పైథాన్ ట్యుటోరియల్ వచ్చింది. ఇప్పుడు అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. బెస్ట్ వే ఎర్నింగ్ పైథాన్ అంటే ఈ యొక్క బెస్ట్ అప్లికేషన్ అనమాట పైథాన్ నేర్చుకోవడానికి అక్కడ ఉండటం అయితే జరిగింది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. ఫస్ట్ ఏ ట్యాప్స్ అనేవి చూద్దాం. ఒక్కొక్క ట్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, అంటే వీడియో లెంత్ అవ్వకుండా. పైథాన్ బేసిక్ అంటే పైథాన్లో బేసిక్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి, పైథాన్ బేసిక్ మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. పైథాన్ ట్యుటోరియల్ అని ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు రెడీ స్టార్ట్ చేద్దాం. బటన్ 1 పైథాన్ ఓవర్ వ్యూ, 2 బేసిక్ సింటాక్స్, 3 వేరియబుల్ టైప్స్, 4 basic operators, 5 decision making, 6 loops, 7 for loops, 8 break statements, 9 numbers, 10 strings, 11 list, 12 tuples, 13 dictionary, dictionary, 14 data and semicolon time, data and semicolon time, 15 functions, 16 modules, 17 Python comments, 18 Python array, array, 19 regular expressions, 19 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పైథాన్ బేసిక్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయితే ఓపెన్ చేద్దాం. 2 basic showing items 1 to 13. 1 Python overview. పైథాన్ ఓవర్ యొక్క డెవలప్ చేద్దాము. డెవలప్ చేస్తే స్క్రిప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, పైథాన్ ట్యుటోరియల్ అప్లికేషన్లో మనం పైథాన్ బేసిక్లో ఫస్ట్ పైథాన్ ఓవర్ వ్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు రైట్ సెర్చ్ చేద్దాం. వెబ్ వ్యూ. Python is a high-level, interpreted, interactive and object-oriented scripting language. Python is designed to be highly readable. It uses English keywords frequently, whereas other languages use punctuation, and it has newer syntax. ఈ రకంగా మనకి స్క్రిప్ట్ ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సెర్చ్ చేద్దాం. బుల్లెట్. Python is interpreted. Python is processed at runtime by the interpreter. You do not need to compile your program before executing it. This is similar to Perl and PHP. ఈ రకంగా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ పరంగా అయితే కొంచెం తెలుసు, కొంచెం తెలీదు, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. అట్లాగే సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళకైతే కనుక, సాఫ్ట్వేర్ నేర్చుకునే అనుకునే వాళ్ళకి, HDMI కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే పైథాన్ అనేది అయితే ఈజీగానే ఉంటుంది. నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే పైథాన్ బేసిక్. ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్ అయితే బేసిక్ అనమాట. ఇక్కడ డబుల్ టాప్ చేద్దాం. డబుల్ టాప్ చేస్తే ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. దీంట్లో కూడా పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 1 పైథాన్ ఓవర్ వ్యూ. 2 basic syntax. బేసిక్ సింటాక్స్. Variable types. వేరియబుల్ టైప్. 4 basic operators. బేసిక్ ఆపరేటర్. 5 decision making. డిసిజన్ మేకింగ్. ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే నేర్చుకోవచ్చు. బ్యాక్ వస్తున్నాను. Python tutorial. Python name. Basic. బేసిక్. Python advanced. పైథాన్ అడ్వాన్స్ అనమాట. ఇక్కడ డబుల్ టాప్ చేద్దాం. Python tutorial. ఇది పైథాన్ అడ్వాన్స్ అనమాట. ఆ 2 సెక్షన్స్ మనం కన్ఫర్మ్ చేస్తే, అవి ఆ 2 సెక్షన్స్ మనం కంప్లీట్ చేస్తే ఈ యొక్క పైథాన్ అడ్వాన్స్ అయితే నేర్చుకోవచ్చు. దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. రైట్ సైడ్ చేస్తాను ఫ్రెండ్స్. 1 command line arguments. 2 /o. 3 exception handling. 4 class and object. ఓకే ఫ్రెండ్స్, ఇవి కొత్తగా ఉన్నాయి. నేను కూడా కొత్త అనమాట. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను. Python tutorial. మన యొక్క ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, కొత్త కొత్త అప్లికేషన్స్ న్యూ పర్సన్స్కి యూజ్ అవుతాయి. మనకు తెలియనివి పక్కన వాళ్ళు తెలుస్తాయి, పక్కన వాళ్ళకి తెలిసినవి మనకు తెలియవు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళకి నేర్పించాలన్నది మా యొక్క ఛానల్ ఉద్దేశం అనమాట. అందుకనే మేము ఈ యొక్క అప్లికేషన్ తీసుకురావడం అయితే జరిగింది, పైథాన్ ట్యుటోరియల్ అనే అప్లికేషన్. ఇప్పుడు రెడీగా అయితే స్టార్ట్ చేద్దాం. బేసిక్, పైథాన్ అడ్వాన్స్, పైథాన్ AI. పైథాన్ కోర్స్ నేర్చుకుని AI కూడా క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ప్లోర్ చేయండి. పైథాన్ ట్యుటోరియల్, పైథాన్ లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఆసక్తిగా ఉన్నారో, వాళ్ళ యొక్క మొబైల్ యొక్క అప్లికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. అవి మీరు నేర్చుకున్న తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఒకసారి డబుల్ ట్యాప్ చేసి చూద్దాం. ఇది కూడా ఎందుకంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. పైథాన్ ట్యుటోరియల్. ఇప్పుడు రైట్ కింద స్వైప్ చేద్దాం. పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇక్కడ హెడ్డింగ్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Python interview questions, heading 1. Dear readers, these Python programming language interview questions have been designed specially to get you acquainted with the nature of questions you may encounter during your interview for the sub. ఇక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు అని ఈ యొక్క అప్లికేషన్ డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. What is Python question mark? What is the Python question mark? అంటే పైథాన్ అంటే ఏమిటి? ఇక్కడ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. Name some of the features of Python. Okay. What is the purpose of the non-path environment variable question mark? What is the purpose of Python startup environment variable question mark? ఓకే, ఈ రకంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో షేర్ ఉంటుంది. షేర్ మీద ట్యాప్ చేస్తే ఒక అప్లికేషన్ అయితే షేర్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా మనం పైథాన్ ట్యుటోరియల్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలను మా యొక్క కామెంట్ రూపంలో తెలియపరచండి.